పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకు అందించడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఎడ్యుకేటర్ బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏసీఐ పోస్టుల గురించి మాట్లాడాలంటే నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కదా, సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి? మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సంబంధించి 3700 పైచిలుకు నోటిఫికేషన్ అనేటువంటి 3717 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఆస్పిరెంట్స్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వాళ్ళు మేజర్గా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సంవత్సరాల తరబడి గ్రూప్స్కి, లేదంటే మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్కో, లేదంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్కో, వీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కాలం గడిచిపోతుంది, టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, నాకు మంచి ఉద్యోగం సాధించాలనుకున్న ఆస్పిరెంట్ ముందు చేయాల్సింది ఏంటంటే అంత పాపులర్ కాని ఉద్యోగాలు ఉంటాయండి. అంటే నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి, ఇవి పెద్ద మాస్ ఫాలోయింగ్ అంటే ఉండదు అనమాట. వస్తాయి, సైలెంట్గా వెళ్ళిపోతుంటాయి అనమాట. వీటిని ఎవరు కూడా మనకి ఫాలో అవ్వరు, పెద్దగా అప్లై చేయరు. ఇలా నాట్ సో పాపులర్ అనమాట. వీటికి కనుక అప్లై చేస్తే గ్యారంటీగా మనకి మంచి అవకాశం, జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఈ అసిస్టెంట్ మనకి ఏదైతే ఏసీఐఓ ఉద్యోగాలు ఉన్నాయో ఇవి ఇంచుమించుగా ఆ కేటగిరీకి చెందినవి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అనగానే చాలామంది ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతుంటారు. స్టేట్కి వచ్చినప్పటికి ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారు. కానీ ఇవి కూడా ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే దేశ రక్షణ బాధ్యత అనేటువంటిది ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఉంటుందన్నమాట. పైగా ఒక ఛాలెంజింగ్ కెరియర్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో దేశ భద్రతకు సంబంధించి, ఏదైనా ఒక ముందే థ్రెట్ని గమనించడానికి సంబంధించి, లేదంటే ఒక మనకి థ్రెటనింగ్ ప్లేస్ ఉంది, దాని మీద కంప్లీట్గా వీళ్ళని అబ్జర్వేషన్ వీళ్ళకి అప్ చెప్పడం కానీ, లేదంటే అదర్ వింగ్స్ ఉంటాయి, స్టేట్ పోలీస్ కానీ, సెంట్రల్ పోలీస్ వాళ్ళు కానీ, రా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుసంధానమై పనిచేయడం కానీ, చాలా చాలా ఛాలెంజింగ్ కెరియర్ అనమాట. అంటే ఎవరైతే యూనిఫామ్ అనేటువంటి ఒక క్రేజ్ ఉంటుందో వాళ్ళకి ఇది ఆ యూనిఫామ్ జాబ్స్ కంటే కూడా చాలా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా పాపులర్ అయ్యింది కానండి, ఇంతకుముందు అసలు అవగాహన అనేటువంటిది ఈ జాబ్స్ మీద ఉండేది కాదు. అట్లీస్ట్ 2 yearsకి ఒక నోటిఫికేషన్ అయినా పడుతుంది ఇది. సో లక్కీగా మనకి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పడింది. ముఖ్యంగా ఎవరైతే ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, యంగ్స్టర్స్ ఉన్నారో, యూనిఫామ్ జాబ్స్ అనేటువంటి ఒక క్రేజ్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఉన్నారో, వీళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఎస్ఎస్సి, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్, ఎందుకంటే సిమిలర్ మనకి సిలబస్ అండ్ ప్రతిదీ కూడా సిమిలర్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎవరైతే స్టేట్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వీళ్ళు ఆ కానిస్టేబుల్ ఎస్ఐలే కాదు, ఎప్పుడు కూడా వీటికి కూడా అప్లై చేసుకుంటే చిన్న ఏజ్లో జాబ్ సాధించవచ్చు అనమాట. వీటికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీటికి నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయిపోయింది కాబట్టి సిలబస్ మీద అవగాహన పెంచుకుని మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్. ఇక్కడ మనం ఏదో డిఫరెన్స్ అనుకుంటాం కానండి, సిలబస్ అనేటువంటిది అన్ని ఎగ్జామ్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఇచ్చేటువంటి ప్రశ్నల స్థాయి డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క విధమైనటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంతే తప్ప సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి అబాండెంట్గా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రీవియస్ పేపర్స్ని పెట్టుకొని, ఆ సిలబస్ని పెట్టుకొని, ఆల్రెడీ మీరు ఏదైనా నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా దాన్ని దీనికి అనుసంధానం చేసుకుని ప్రిపేర్ అయితే మంచి అవకాశం అయితే ఉంటుందండి. సో సిలబస్ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, 50 మార్క్స్కి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, టైర్ 1, టైర్ 2 అంటారు. జనరల్గా మనం ఎక్కడైనా చూసినప్పుడు టైర్ 1, టైర్ 2 2 సపరేట్ డేస్లో కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ టైర్ 1, టైర్ 2 అదే రోజు జరిగిపోతుంది, సేమ్ డే జరుగుతుంది అనమాట. మరి 100 ఏదైతే మనం మార్క్స్ అని అనుకున్నామో, ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్క్ ఉంటుంది, 1/4 మార్క్ నెగిటివ్ పోతుంది అనమాట. ఇక్కడ మనకి 20 మార్క్స్కి సంబంధించి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 20 మార్క్స్కి జీకే ఉంటుంది, 20 మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది, 20 మార్క్స్కి మనకి రీజనింగ్ ఉంటుంది, 20 మార్క్స్కి అథమెటిక్ ఉంటుంది. మరి ఈ సిలబస్ అనేది మనం ఏ ఎగ్జామ్ చూసినా ఉండేదే కదా. కాబట్టి కొంతకాలం దాన్ని ఆపండి, ఎప్పుడో ఒక 2 సంవత్సరాలకో సంవత్సరానికో వస్తుంది నోటిఫికేషన్ అనుకునేవాళ్ళు, ఎవరైతే ఏజ్ ఓసీలు 27 సంవత్సరాలు, బీసీ 30 years, ఎస్సీ 32 years వరకు లోపు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతకాలం ఇటువైపు వచ్చినట్లయితే అక్కడ ప్రిపరేషన్ ఆగుతున్నట్టు కాదు. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నాం కదా, ఇది కూడా అది ఒకటే సిమిలర్ కదా. ఇటువైపు వచ్చి మీరు ఒక 4 నెలలు 5 నెలలు కష్టపడితే అసలు ఎంత అద్భుతమైనటువంటి జాబ్ అంటే, ఇలాంటి జాబ్స్ మనం సినిమాలో చూస్తుంటాం, హీరోస్ ప్లే చేస్తుంటారు 2 క్యారెక్టర్స్, అలాంటి జాబ్స్ మీకు వస్తాయన్నమాట. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే, ముఖ్యంగా మన సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల బ్యాడ్ లక్ ఏంటంటే, వాటికి డిగ్రీ అయినప్పటి నుంచి గ్రూప్ 2, డిగ్రీ అయినప్పటి నుంచి డిఎస్సి, డిగ్రీ అయినప్పటి నుంచి కానిస్టేబుల్ అవుతాను అంటాడు తప్ప, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఏవైతే ఎస్ఎస్సిలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, ఇలా ఏసీఐఓ ఉద్యోగాలు కానీ, ఇలాంటి మంచి ఉద్యోగాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, వీటి గురించి వాళ్ళకి అవగాహన అయితే లేకుండా పోయిందనమాట. కాబట్టి ఇటువైపు మనం ప్రిపేర్ అయితే మాత్రం మంచి అవకాశం అయితే ఉంటుందండి.
ఇది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ మనం చూసుకుంటే 100 మార్క్స్కి చెప్పుకున్నాం. అదే రోజు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. Okay. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఏంటంటే ఒక జనరల్ ఎస్సే రాయాలి. ఏదో ఒక అంశం ఇస్తాడు, జనరల్ ఎస్సే. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేది గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియం కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ నవ్వే డేస్ మనకి అందరూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయిపోతున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే యంగ్స్టర్సే కాదు, 27 ఇయర్సే కాబట్టి ఈ జనరేషన్ 27 ఇయర్స్ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది కష్టమేం కాదు. సో 20 మార్క్స్ జనరల్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 30 మార్క్స్ చూస్తే 3 షార్ట్ ఎస్ఎస్ ఇస్తాడు. ఎస్ఏ అండ్ ప్రిసియర్ రైటింగ్స్ అనేది ఇస్తాడు అనమాట. ఆ 3 కూడా రాస్తే 50 మార్కులకి డిస్క్రిప్టివ్ ఉంటుంది, 100 మార్కులకి ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మనకి కట్ ఆఫ్ అనేటువంటిది తీయడం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే 100 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అనేటప్పటికి చాలా మందికి అవగాహన రాహిత్యం ఏంటంటే, అంటే ఈ ఇంటర్వ్యూకి నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను అనమాట. అవగాహన రాహిత్యం ఏంటంటే మనకి ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 లాగా కూర్చోబెట్టి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీదేంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉండవు అంటాడు. నువ్వు ఒక అపార్ట్మెంట్లో ఉన్నావు, సంథింగ్ ఒక కింద పైనుంచి కింద ఎవడో దూకి చనిపోయాడు, అక్కడ నుంచి కొన్ని ఇన్సిడెంట్, ఆ పక్కన బ్లడ్ కనబడుతుంది, ఆ పక్కన ఇంకోటి కనబడుతుంది, అదే సంథింగ్ ఏదో కనబడుతుంది, అక్కడ ఆ పక్కన ఏదో బ్యాగ్ ఉంది. ఇప్పుడు ఆ కేసు నువ్వు ఎలా అనాలిసిస్ చేస్తావు, ఫైనల్గా నువ్వు నాకు ఏ రిపోర్ట్ ఇస్తావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. మనకి అంటే అట్లాంటి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంటర్వ్యూకి ప్రత్యేక సెక్షన్ తీసుకోవాలి. అంటే ఏదో గ్రూప్ 1కి ఇంటర్వ్యూ తీసుకున్నట్టు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ జిల్లా ఏంటి, మీ జిల్లాలో ఏం దొరుకుతాయి, ఇలాంటి క్వశ్చన్లు ఉండవు అనమాట. మీ కంప్లీట్ని ఐక్యూని టెస్ట్ చేసే విధమైనటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఇక్కడ ఉంటాయి అనమాట. సో అవసరమైతే మీరు ప్రిలిమినరీ మీకు ఎగ్జామ్ క్లియర్ చేశారంటే ఆల్మోస్ట్ సగం జాబ్కి దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి అట్లీస్ట్ మీరు ఎగ్జామ్కి కోచింగ్ తీసుకోకపోయినా ఈ ఇంటర్వ్యూకి మాత్రం కోచింగ్ తీసుకుంటే మాత్రం చాలా ఉపయోగం. ఎవరైతే అంటే ఎక్కడ పడితే అక్కడ కూడా కాదు, మీరు ఒకసారి డీప్ స్టడీ చేయాలి. ఎవరు ఇలా ఇస్తున్నారు, సక్సెస్ రేట్ ఎక్కడ ఉందనేది. నేను జనరల్గా ఈ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకోమని అయితే చెప్పను. మీకు ఓన్గా క్యాపబిలిటీ తీసుకోవాలి. ఈవెన్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోమని చెప్పను. కొన్ని ఆన్లైన్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. కానీ ఈ పర్టికులర్ ఎగ్జామ్ మాత్రం ఇంటర్వ్యూ చాలా డిఫికల్ట్, మన ఊహకు అందని విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఇంటర్వ్యూకి తీసుకోవాలి. తర్వాత మనకి మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ కోసం ఎదురు చూస్తూ, ఒక నోటిఫికేషన్ 6 ఏళ్ళకి వస్తుందండి. ఒక 25 ఇయర్స్ అబ్బాయి మనకి జాబ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చేటోడికి అతనికి 33, 34 వచ్చేస్తున్నాయి. వాడి లైఫ్ అంతా ప్రైమ్ టైం అంతా కూడా అందులో పోతుంది అనమాట. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ ముఖ్యంగా, కోర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి స్టేట్ గవర్నమెంట్ తర్వాత. కానీ ఇట్లాంటి మంచి అవకాశాలు, ఇప్పుడు 3717 ఉద్యోగాలు అంటే నార్మల్ విషయం కాదు, అది మంచి విషయం. పైగా జాబ్స్ కూడా అత్యంత మనకి ఒక ఛాలెంజింగ్ టైప్ ఆఫ్ జాబ్స్ అనమాట. లైఫ్ ఎక్కడో ఉంటుంది. ఇట్లాంటి జాబ్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జాబ్స్ అంటే గ్రూప్సే కాదు, జాబ్స్ అంటే కానిస్టేబులే కాదు, జాబ్స్ అంటే ఎస్ఐ కాదు, జాబ్స్ అంటే డిఎస్సి మాత్రమే కాదు. ఈజీగా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా క్యాలెండర్ ఇస్తూ, రెగ్యులర్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ, రెగ్యులర్గా రిజల్ట్ ఇస్తూ 1 ఇయర్లో నువ్వు సక్సెస్ ఫెయిల్ అని చెప్పేసేటువంటి జాబ్స్ చాలా ఉన్నాయి. వాటి మీద అవగాహన పెంచుకొని అటువైపు కొద్దిగా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ఇంగ్లీష్ కొద్ది మీద కమాండ్ తెచ్చుకొని మీరు కనుక అటువైపు వెళ్తే సక్సెస్ అవుతారు. అందులో ముఖ్యమైనటువంటి జాబ్ ఏసీఐఓ. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కు నోటిఫికేషన్ అయితే నేను అబ్జర్వ్ చేస్తాను ఇప్పటి వరకు. లక్కీగా మీకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కూడా మనకి గ్రూప్స్ రేంజ్లో అవసరం ఉండదండి. ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి, మంచి ఇంగ్లీష్ మీడియం బుక్స్ పక్కన పెట్టుకొని హ్యాపీగా ప్రిపేర్ అయితే మంచి జాబ్ వస్తుంది. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏసీఐఏ పోస్ట్ల గురించి క్లియర్గా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఎలా ఉంటుంది ఈ జాబ్, ఈ పోస్ట్ వస్తే కనుక లైఫ్ చేంజింగ్ ఎలా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.